శేషయ్య మండలంలోని 26 మందికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్స్ ని డిస్ట్రిబ్యూట్ మన ముఖ్య అతిథులు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి కృష్ణకాంత్ గారికి, మన ప్రియతమ రాజా గారికి, అందరూ కౌన్సిలర్స్ అందరూ చెప్పేటి కూడా కాదు, చాలానే చేస్తుంటారు సారు. కాబట్టి అదే కాకుండా ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా ఎవరు కూడా అందరు నిలబడి ఉన్నారు, కూర్చోమంటే దయచేసి అందరు కూర్చోండి. కౌశిక్ రండి. అందరూ దయచేసి మీ సీట్లో కూర్చోవాలి. అయ్యా దినోత్సవం సందర్భంగా బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎస్పీ కృష్ణకాంత్ గారికి, అదేవిధంగా వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్పాను, దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి. మనం ఇది బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము. ఇది 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం. కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో 40 మందికి ఇవ్వడం జరిగింది. 40 మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి, సార్ని నన్ను కోవూరులో ఇచ్చాను 40 ట్రై సైకిల్స్. అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 2-3 పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా. ఆ చెగ ఈరోజు ఉదయగిరిలో కూడా ఉండింది. మొత్తం 247 ట్రై సైకిల్స్ ఈరోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉండింది. కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు. మన అదృష్టం మన బుచ్చికి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇక్కడికి ఈరోజు. సో ఇక్కడ ఈరోజు నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల 5 మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన 40 కాకుండా ఇంకొక 107, 110 సైకిల్స్ ఈ రోజు ఇవ్వబోతున్నాం 5 మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్, ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం బీపీఆర్ విద్య అని, అదేవిధంగా బీపీఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం. దాంట్లో కూడా రోజుకి 100 నుంచి 150 మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము. అదేవిధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోవూరికి నేను ఎమ్మెల్యే అయిన ఈ 6 నెలల్లో
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను. ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్ లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా, స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యున్సీ మొత్తం 5 మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము. దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్ కి పంపిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము. అదే విధంగా ఈ రోజు మొన్న 4 రోజులు వర్షాలు పడినప్పుడు చాలా మంది రైతులు నాకు చెప్పారు, ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపిచ్చారు కాబట్టి 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ ని మేము ప్రజా సేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు అందరికి చెప్తున్నాను. ఇది మన చీఫ్ గెస్ట్ గా వచ్చిన కృష్ణకాంత్ సార్ ఎస్పీ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే సార్ నేను గమనించింది ఒకటే, మాటలు తక్కువ కానీ పని ఎక్కువ. ఎక్కడ కూడా మీరు గమనించారో లేదో, ఏ స్టేట్మెంట్ లో కానీ ఎటువంటి వివాదాలకు వాటిలోకి పోరు. కానీ ఆయన చేయాల్సింది ఖచ్చితంగా బ్రహ్మాండంగా జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నాడు. అది మీ అందరూ కూడా గమనించుంటారు. ఈరోజు మనకి వరల్డ్ డిసేబుల్ డే రావడం మనందరికి కూడా చాలా సంతోషం. నేను రావడం కూడా నాకు సార్తో నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషం. దాదాపు మేము అమృతధార స్కీమ్ లో ఈ గ్రామాల్లో దాదాపు 160 వాటర్ ప్లాంట్లు ఇచ్చడం. ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ మన ఉదయగిరి కానీ ఆత్మకూరు, కోవూరు, కావలి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ని మనం ప్యూరిఫై చేసి ఈ ఆరో ప్లాంట్స్ లో మంచి శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం. ఈ ప్లాంట్స్ దాదాపు 2015 నుంచి పెట్టున్నాము, దాన్ని నడిపిస్తున్నాం. మెయింటెనెన్స్ అంతా మా ఫౌండేషన్ తరఫునే. నాకు నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఏంటంటే నాది నేను చేసే వాటిల్లో, ఈ ఫౌండేషన్ ద్వారా చేసే వాటిల్లో వాటర్ ఇవ్వడం గ్రామాల్లో. ఈ ఆరో ప్లాంట్స్ వల్ల చాలా మంది ప్రజలు ఇంత ముందు నేను గ్రామాలకు పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని ఇటువంటివన్నీ ఈ వాటర్ వల్లే వస్తున్నాయి. ఇప్పుడు మనము ఎన్ని విలేజెస్ లో చేయగలుగుతున్నాం అన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ రోజు పార్లమెంట్ మెంబర్ గా అయిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తా పోతున్నాం. ఎందుకంటే మనం ఏదో సేవ చేయాలని వచ్చిన వాళ్ళం. ఇటువంటి సేవ కంటే మించింది ఏది లేదు. నీళ్లు అనేది మినిమం ఏదున్నా లైఫ్ లో మంచినీళ్ళు అనేది దాని తర్వాతనే ఏదైనా. సో అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాము.